సార్ చాలా మర్యాదగా అసలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. ఎప్పుడు కూడా దాంతో నేను ఏమనుకున్నా అంటే సార్ ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ అని నేను భావించాను. ఈజ్ వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్ యాజ్ ఫార్ యాజ్ మై బెస్ట్ ఆఫ్ లైఫ్ అండ్ గుడ్ హెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ felicitation, recipient on the eve of graduation, Sri Sita, dignitaries on the dais, esteemed Galaxy వ్యవహార శైలి వారి స్వభావాన్ని బట్టి వారి ఆశీస్సుల్ని service. These 2 days are always memorable days in the life of any employee. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సమకూర్చాలని చెప్పేసి నేను ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సిద్ధరామయ్య గారు. ఇప్పుడు మా కళాశాల ప్రిన్సిపల్ శ్రీ సిహెచ్ రమేష్ గారిని సార్కు విషెస్ తెలియజేస్తుందిగా కోరుతున్నాను. చిన్న ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఎప్పుడు మీ విద్యార్థిని ఈ సంస్థలో అట్లాగే ఉండాలని కోరుకుంటాను. ఇక సార్ గురించి చెప్పడం అంటే గుడ్ హ్యూమన్ బీయింగ్, విశ్వమంతా బౌండరీస్ లేనటువంటి విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను చూశాను. అంటే ప్రస్తుత తరుణంలో అనేకమైనటువంటి బౌండరీస్ తీసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి ఈ క్రమంలో మనిషి కేంద్రంగానే జీవితాలు ఉండాలి, అర్థవంతమైన జీవితాన్ని గడపడమే జీవితానికి పరమార్థం అనే సార్ నుంచి నేర్చుకున్నటువంటి ప్రధానమైన లక్ష్యం గుణం. దాన్ని మా జీవితాల్లో కూడా కొనసాగిస్తామని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వారి భావి జీవితం సుఖ సంతోషాలతోని అష్టైశ్వర్యాలతోని వర్ధిల్లాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇంతమంది Firstly, I would like to congratulate my dad for 30th year. And secondly, I would thank my brother who is in USA, who helped me come here and who sent me all the way here. He said, no matter what, you have to be there and take care of this process and everything. పర్సనల్గా చెప్పాలంటే నాన్నగారి కెరీర్ విషయంలో కానీ హోల్ 30 years దాంట్లో కానీ చిన్నప్పుడు కాలేజ్కి వెళ్ళేవాడిని. కాలేజ్కి వెళ్ళాలంటే భయం. ఆ జువాలజీ ల్యాబ్లో పాములు బాటిల్స్లో ఉండేవి. ఆ కప్పల్ని మధ్యలో కోసి బల్లుని మధ్యలో కోసి సెక్షన్ చేసి అంతా భయపెట్టేవాడిని. అప్పటి నుంచి కాలేజ్ అంటే బాగా భయం. చిన్న చిన్నగా ఈజ్ మోర్ దాన్ డాడ్, ఈజ్ మోర్ లైక్ ఎ ఫ్రెండ్ ఫర్ మీ. ఏదైనా ఇప్పటికీ డిస్కషన్స్ ఏదైనా జరిగినా కానీ we speak in a high pitch and he respects my opinion. He doesn't take anything back, or he doesn't treat me as a kid. You are a hero too. We all feel proud of you. And అమ్మమ్మ ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు. నాయనమ్మ తాతయ్య గారు ఉంటే చాలా బాగుండేది. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ యూ డిడ్ ఫర్ us both of you. బోస్ గారిని ప్రసంగించవలసిందిగా పెద్దలు, వేదిక ముందున్నటువంటి నాకంతా ముందు రిటైర్ అయినటువంటి మా సీనియర్ అధ్యాపకులు, మా తర్వాత రిటైర్ అయిపోయేటటువంటి సీతాపతి, తర్వాత సోదర సోదరీమణులు, మీ అందరికీ కూడా మొత్తం నమస్కారం. సీతాపతి గారి గురించి నన్ను మాట్లాడమంటే ఇవాళ మీ భోజనాలు ఉండవు, మాకు కూడా ఉండవు. ఏం చేద్దంటే నేను ప్రిన్సిపల్గా పనిచేసినంత కాలం
నాతో పాటు ఉంటూ ఒక టీం కింద మేమంతా వర్క్ చేశాం. 40 సంవత్సరాల పాటు నడిచినటువంటి ఈ కార్యక్రమంలో ఇవాళ ముఖ్యంగా ఇవాళ పవన్ చిరంజీవి పవన్ ని మేము అందరం కంగ్రాచులేట్ చేయాలా, థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే బికాస్ ఈ మేడ్ us టు మీట్ హియర్. 71లో చేరినటువంటి కాలేజీ పెట్టినప్పుడు చేరినటువంటి శరభయ్య గారు, సాంబయ్య గారు దగ్గర నుంచి మొదలుపెట్టి 72లో చేరిన వాళ్ళు, 73లో చేరిన వాళ్ళు వరుస ఇవాళ దాకా ఉన్నటువంటి ప్రతి లెక్చరర్ ని కూడా కాంటాక్ట్ చేసి పిలిచి ఒక చోట కూర్చోబెట్టి ఇక్కడ మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడం అనేటువంటిది నిజంగా ఈజ్ వర్త్ కంగ్రాచులేటింగ్. ఐ కంగ్రాచులేట్ యు బోత్. బికాస్ మా మధ్యలో చాలా మంది రిటైర్ అవ్వడం జరిగింది. మేము చాలా రిటైర్మెంట్ ఫంక్షన్స్ కాలేజీలోనే జరపడం జరిగింది. అది జరిగినప్పుడు కేవలం మేనేజ్మెంట్ కొన్ని లిమిటెడ్ ఫండ్స్ తోటి మేము కండక్ట్ చేస్తూ వచ్చాం. ఆ పద్ధతులు వేరుగా ఉన్నాయి. ఇది బయట స్వచ్ఛందంగా మా ఫాదర్కి మేము ఇలా చేస్తున్నాం, మీరు తప్పనిసరిగా రావాలని చెప్పేసి నా యాబ్సెన్స్లో నా మిసెస్ ఫోన్ చేసి చెప్పాడు. పొద్దున మన సీతాపతిరావు నేను చెప్తుంటే నాకు మీ అబ్బాయి చెప్పాడు నాకు ఆల్రెడీ అని చెప్పాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ది సేమ్ హ్యూమన్ టచ్ హెస్ బీన్ కంటిన్యూడ్ బై ది బాయ్స్ ఆల్సో. ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే సీతాపతిరావు ఈజ్ మంచి అనలిస్ట్. వర్క్ అప్పచెప్తే ఎలా చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేటువంటి విషయాలు చాలా బాగా తెలిసినటువంటి వ్యక్తి. మంచి గుడ్ హ్యాండ్ రైటింగ్ ఉంది అతను. రెండవది ఏంటంటే బొమ్మలు చాలా బాగా జువాలజీకి సంబంధించిన బొమ్మలు వేస్తాడు. అందులో ఉన్న విషయం ఏంటంటే అక్కడ వేసేవాళ్ళు అందరూ జువాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మాకు ఒక ఫ్యామిలీ లాగా మేము అందరం కలిసి ఉండేటటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి ముఖ్యులు పెద్దలు రామ్మోహన్ రావు గారు. మాకందరికీ ఉద్యోగాలు ఆయన ఇచ్చి ఈ కాలేజీని పెట్టి ఈ నడిపించడానికి కార్యక్రమం చేసి కొన్ని కన్వెన్షన్స్ మాకు ఏర్పాటు చేశాడు. మా ఇళ్లలో ఎవరింట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా, మంచి అయినా చెడైనా మేమందరం కలిసి ఒక చోట ఉండడం అనేటువంటిది ఒక హ్యాబిట్ కింద చేశాడు. ఎక్కడున్నా ఇవాళ హైదరాబాద్ నుంచి సాంబయ్య గారు లాంటి వాళ్ళు రావడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ది హ్యూమన్ అప్రోచ్ బై సీతాపతిరావు. అయితే ఒకటి మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే 71 దగ్గర నుంచి మొదలుపెట్టి 80 మాకు టైఅప్ వచ్చింది. నోడల్ ఆఫీసర్ గవర్నమెంట్ కాలేజెస్ సైన్ చేయాల్సినటువంటి పరిస్థితి రావడంతో వీ హ్యాడ్ ఎ ర్యాపోర్ట్ విత్ గవర్నమెంట్ కాలేజ్ స్టాఫ్ మెంబర్. అబ్బాయి శాస్త్రి గారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ దాకా మొత్తం అంతా వరుసబట్టి ఎంతమంది ప్రిన్సిపాల్స్ పనిచేశారు అంతమంది ప్రిన్సిపాల్స్ తోటి మాకందరికీ ఒక విధమైనటువంటి ర్యాపోర్ట్ ఉండే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక కన్వెన్షన్ ఆల్రెడీ ఉన్నటువంటి కన్వెన్షన్ ని కొంచెం ఎక్స్టెండ్ చేసి అందరికీ కలుసుకున్నటువంటి వాతావరణాన్ని ఇచ్చి గత 40 సంవత్సరాలలో కాలేజీ 71 నుంచి ఇప్పటిదాకా ఆయన 45 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో పనిచేసినటువంటి వ్యక్తులను అందరినీ ఒక చోట కూడగట్టేటువంటి వాతావరణం ఇవాళ సీతాపతిరావు గారి ద్వారా వారి పిల్లల ద్వారా జరిగింది. అందుకు మళ్ళీ ఒకసారి నేను భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు. గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు. నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు.
చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చిలికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम नी दीवेनलु अभयाले चलुवल पंदिल्लु नी कनुसन्नलु कलकालं मेमुंटे चालु ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम అనురాగం మన తోడుంటే ఆప్యాయతకే చోటిస్తే అరమరికలి లేవుగా ఆ ఇల్లొక స్వర్గమే కదా ఆనందం ఒక తోరణమై ముంగిలిలో కొలువుందంటే చిటపట కలతలసెగా ఇక గుమ్మం బయటే కదా శ్రీరామా నువ్వే ఆదర్శం నీ రామాయణం మా కోసం ఒకే ఒక దండలో నీ రంగు రంగుల పువ్వులమై ఉన్నాం అందరినొక దారమై దరి చేర్చు ప్రేమ నీ వరమేనంటాం రమయ్య నీవే మాకు దైవం నీ నేడే మాకు రామరాజ్యం నీ పలుకే మాకు వేద మంత్రం నీ నడకే మాకు ధర్మసూత్రం जय जय राम जय जय राम जय जय राम जय जय राम जगदभिराम तारक राम